ఓ స్వర సామ్రాజ్యపు సార్వభౌముడా, మా వరమై అందిన వాణిపుత్రుడా, ఈవని నేలిన రాగాల బాలుడా, ఓ స్వర సామ్రాజ్యపు సార్వభౌముడా, మా వరమై అందిన వాణి పుత్రుడా. హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ గురువారెడ్డి, మీ పాత స్నేహితుడిని. మీరందరూ నా యూట్యూబ్ ఛానల్ చూసి నాకు ఎన్నో ఆనందకరమైన ప్రోత్సాహకరమైన విషయాలు చెప్తుంటారు. దానికి సదా నేను ధన్యుణ్ణి, కృతజ్ఞుణ్ణి. బాలుగారి గురించి నా అనుబంధం గత సంవత్సరం ఆయన చనిపోయినప్పుడు ఒక వీడియో రిలీజ్ చేశాను. అది మీరందరూ ఎంతోమంది మెచ్చుకొని కళ్ళ నీళ్లు పెట్టుకొని చాలా ఆత్మీయంగా స్పందించారు. ఆయన మనందరినీ వదిలేసి వెళ్ళిపోయి గంధర్వలోకానికి ఆల్రెడీ ఒక సంవత్సరం దాటిపోయింది. బట్ ఈసారి ఆయన వెళ్ళిపోయాడని బాధపడటం కంటే ఆయన పాటని ఒక పండగలాగా చేద్దామనే ఉద్దేశంతో ఒక చిన్న వీడియో తలపెట్టాను. ఏం చేస్తే బాగుంటుందా అనే ఆలోచనల్లో ఒక ఆలోచన బయటకు వచ్చింది. అదేంటంటే, నాకు బాలుగారి ఇన్ని పాటల్లో ఏ పాటలు నాకు బాగా నచ్చినాయి, ఒక 2 పాటలు అడిగితే ఏంటనే కొట్టుకుంటే 2 పాటలు దొరికినాయి నాకు. మీ అందరికీ తెలిసిన పాట ఒకటి, నీలాలు కారేనా కాలాలు మారేనా. రెండో పాట, అలకలు తీరిన కన్నులు ఏమనే ప్రియ. నేను పాడను, మీరు భయపడద్దు. సో ఆ 2 పాటలు బయటకు వచ్చినాయి. అట్లా నేను ఏమనుకున్నానంటే, నా స్నేహితుల్ని, నాకు తెలిసిన నా మిత్రులైన సినిమా ప్రొడ్యూసర్లని, డైరెక్టర్ని, మ్యూజిక్ డైరెక్టర్ని, మీకు నచ్చిన బాలుగారు 2 పాటలను అడిగితే ఎలా ఉంటుందని ఒక యజ్ఞం మొదలెట్టాను. అది నిజంగానే యజ్ఞం అయింది. ఎందుకంటే ఒక 30 మంది దాకా అందరినీ పట్టుకొని వాళ్ళని స్వాతిముత్యంలో కమల్ హాసన్ లాగా వేధించి వాళ్ళ దగ్గర నుంచి ఆ బిట్స్ తీసుకోవడం పెద్ద యజ్ఞం అయిపోయింది. అవి తీసుకున్న తర్వాత దాన్ని ఎలా కంపోజ్ చేసి ఎలా కొల్లేజ్ చేస్తే బాగుంటుందని మళ్ళీ ఇంకొక మదనం మొదలైంది. అప్పుడు నా చిరకాల సంగీత స్నేహితుడు, నా మిత్రుడు, నాకు తమ్ముడు లాంటివాడు అన్న పార్థు వెలిగాడు నా మధ్యలో. పార్థు గురించి తర్వాత చెప్తాను మీకు. పార్థు బాలుగారి పాడుతా తీయగాలో 25 ఏళ్ల కింద ఫస్ట్ ఎపిసోడ్ విన్నర్. అది చాలు మీకు తెలియాలంటే పార్థు గురించి. సో బాలుగారి గొంతులోనే అదే పాటలు పాడటం, మళ్ళీ దానికి కాపీ రైట్లు ఇవన్నీ ఎందుకు, మనమే లైవ్ ఆర్కెస్ట్రా పెట్టి పార్థుతోటి ఆ పల్లవిలు పాడిద్దామని ఒక సూపర్ ఐడియా వచ్చింది. నాకు కూడా అప్పుడప్పుడు సూపర్ ఐడియాలు వస్తాయి. ఇదొకటి. వెంటనే పార్థుని నేను అడగటం, పార్థు ఏమీ అడగలేడు కదా, పెద్ద అన్నాను కదా నేను. సో సార్ మీరు ఏదంటే అదని ఈ స్టూడియో, ఇంతమంది లైవ్ ఆర్కెస్ట్రా, కెమెరామెన్ను అందరినీ కూడగట్టి ఇదంతా నాకు ఇవ్వటం నా అదృష్టం. సో ఈరోజు మనం బాలుగారి పాటలు ప్రతి వాళ్ళకి నచ్చిన 2 పాటలు ఎందుకు నచ్చినాయో ఆ కథనం వింటూ, ఆ పల్లవిలు బాలు మృదుమధుర గళంలో వింటూ మనం ఎంజాయ్ చేద్దాం. ఇంకొక గమ్మత్ ఏంటంటే, ఏదో ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు వీడియో చేద్దామంటే ఇది చాంతాడైంది. మళ్ళీ జనం అంతా ఏంట్రా ఇంతసేపు ఎవడం చూస్తాడా అని అనుమానం వచ్చింది. అప్పుడు మళ్ళీ బాలుగారు గుండె తట్టి, బాబు నువ్వంటే ప్రేమ ఉన్నోళ్ళు, నేనంటే ప్రేమ ఉన్నోళ్ళు, సంగీతం అంటే ప్రేమ ఉన్నోళ్ళు 3 గంటలు కాదు 30 గంటల నుంచి చూస్తారు, నువ్వు వెళ్ళిపో ముందుకు అన్నాడు. సో అందుకని దీన్ని ఏమీ ఎడిట్ చేయకుండా పాటలు కలగలుపుతూ మీ అందరితో పంచుకుంటూ ఈ పాటని, బాలుగారి జీవితాన్ని ఒక పండగలాగా చేసుకుంటూ మీ ముందుకు వస్తున్నాం. ఇది 1 కాదు 2 కాదు, ఎన్ని ఎపిసోడ్స్ ఉన్నా మీరందరూ చూసి ఆనందించి నా కామెంట్స్ పంపిస్తే ధన్యుణ్ణి. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా, నీ గుండెలో పూచేటిది, నీ శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. హాయ్ పార్థు. నమస్కారం సార్. మొట్టమొదటగా ఇంత స్టూడియో,
ఈ స్నేహితులందరినీ తీసుకొచ్చినందుకు థ్యాంక్స్. అయ్యో సార్, బాలు గారు నాకు జీవితాన్ని ఇచ్చిన మనిషి. ఆ? మీరు అన్నారు కదా తమ్ముడు అని, అంటే మీ ఇంట్లో మనిషిని నేను. ఇంకెంతకన్నా అద్భుతమైన కాంబినేషన్ ఏముంటుంది? కరెక్ట్, చేయకపోతే ఆశ్చర్యం. ఎగ్జాక్ట్లీ. అందుకనే నువ్వు కరెక్ట్ మనిషి అయ్యావు. పార్థు గురించి 4 ముక్కలు. పార్థు 25 ఏళ్ల కింద బాలుగారి పాడుతా తీగ ఫస్ట్ సిరీస్ విన్నర్. ఎరగదీసేసాడు అప్పుడు పాటలు. నాకు అప్పుడు గుర్తులేదు, తర్వాత ప్లే చేసుకొని చూశాను నేను 25 ఏళ్ల కింద. అప్పటి నుంచి బాలుగారికి ఒక శిష్యుడు, ఒక కుటుంబ సభ్యుడు. బాలుగారు చనిపోయిన తర్వాత బాలుగారి పార్థివ దేహం పక్కన పార్థు ఒక్కడే 6-7 గంటల రాత్రి మొత్తం గుండె నిండా ఏడుపు ఆపుకొని కళ్ళ నిండా బాలుగారిని నింపుకొని ఆయన పార్థివ దేహం పక్కనే ఉండే అదృష్టం, ఆ భాగ్యం ఒక పార్థుకే కలిగింది. ఇన్ని వేల మందిలో కరోనా కోవిడ్ క్రైసిస్లన్నీ వదులుకొని ఆయన సొంత ఆరోగ్యాన్ని కూడా పణంగా పెట్టి వెళ్ళి ఆ గురువుకి ఇచ్చిన నివాళి ఆ రోజు పార్థు. నాకు చూస్తే ఆ వీడియో నాకే కళ్ళు చెమర్చినాయి. పార్థు ఈ 25 ఏళ్లలో సంగీత జర్నీలో ఎన్నో అధిగమించాడు, ఎన్నో ఎత్తులు పొందాడు. ఒక 4000 దాకా ప్రైవేట్ సాంగ్స్ పాడాడు, ఒక 150 సినిమాల్లో పాటలు పాడాడు. అంతేకాకుండా ఏ పాడుతా తీయగాలో కంటెస్టెంట్గా వచ్చాడో అదే పాడుతా తీయగాకి చివరి 10 ఏళ్ళు బాలుగారితో పాటు సెలక్షన్ ప్యానెల్లో మెంబర్ కింద కూడా పనిచేశాడు. ప్రతి చోట చివరి అందరి దగ్గరికి వెళ్ళి ఏ రీజియన్లో ఏ గాయకులు షార్ట్ లిస్ట్ చేసి ఫైనల్స్కి వచ్చేది పార్థునే చూసుకునేవాడు. బాలుగారికి పార్థు అంటే అంత గౌరవం, అంత ప్రేమ. తర్వాత పార్థు విశ్వనాథామృతం అని విశ్వనాథం గారి సినిమాలన్నిటి మీద విశ్లేషణ చేస్తూ ఒక 20 ఎపిసోడ్స్, అద్భుతమైన ఎపిసోడ్స్ తీశాడు. మీకు తప్పకుండా టైం దొరికినప్పుడు వెళ్ళి చూడండి. చాలా కళాత్మకంగా తీసిన ఎపిసోడ్స్ అవి. మా సన్షైన్ హాస్పిటల్లో కూడా ఒక ఎపిసోడ్ తీశాడు, నాకు బాగా గుర్తు. తర్వాత ఇప్పుడు టెలివిజన్ హిస్టరీలో, పాటల హిస్టరీలో ఇంత మటుకు ఎవరు చేయని పని పార్థు గత 2 సంవత్సరాల నుంచి చాలా సక్సెస్ఫుల్గా చేస్తున్నాడు. అదేంటంటే పలికెద భాగవతమట అని ఓన్లీ పద్యాలు, అంటే పాడుతా తీగల పాటల్లాగా సినిమా పాటల జానర్లు, సినిమా పాటల ప్రోగ్రాం చాలా వచ్చినాయి. బట్ పద్యం అంటే తెలుగుకి, తెలుగు మాధుర్యానికి, తెలుగు వాళ్ళకి ధనం. ఆయన పద్యాన్ని ఒక ఎపిసోడ్స్ కింద తీసుకొని, ఒక ప్లాట్ఫామ్ కింద తీసుకొని పిల్లలతోటి, అమెరికాలో పిల్లలతోటి అచ్చమైన తెలుగులో ఆ పద్యాలను పాడించి ఆ కంటెస్టెంట్లందరికీ ఒక లెవెల్, ఒక ఉన్నత స్థితిని ఆపాదించిన పార్థుని మన తెలుగు వాళ్ళందరం గర్వించాలి, అభినందించాలి. ఎందుకంటే అది అందరూ చేసేది కాదు పార్థు. ఎందుకంటే దానికి కమర్షియల్ వాల్యూ లేదు, దానికి సేలబుల్ వాల్యూ లేదు. పద్యం అంటే అంటారు. బట్ అలాంటిది నువ్వు చాలా సక్సెస్ఫుల్గా 2 సంవత్సరాల నుంచి చేసావంటే దట్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. నీలాంటి వాళ్ళు ఉండబట్టే ఇంకా తెలుగు ఈ మాత్రం బతుకుతుంది. మనలాంటి తెలుగు అభిమానులకి, తెలుగు ప్రేమికులకి పార్థు ఇంకా అప్పుడప్పుడు మనకు అమృతాన్ని పంచుతున్నాడు దానివల్ల. సో ఈ ఉపోద్ఘాతంతో పార్థు, నేను కలిసి ఈ ప్రోగ్రాంని ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నాం. దీని ప్రోగ్రాం ఎలా ఉంటుందంటే, నేను 30 మంది వ్యక్తుల దగ్గర నుంచి వాళ్ళకి ఇష్టం వచ్చిన పాటలు సేకరించాను. సో వాళ్ళ వీడియో ముందు వేసి ఆ ఇష్టం వచ్చిన పాటని పార్థు లైవ్ ఆర్కెస్ట్రాతో ఆ పల్లవి మట్టుకు పాడిస్తాం. పూర్తి చరణాలు పాడలేకపోవచ్చు, ఎందుకంటే చాలా టైం అవుతుంది. బట్ ఒక్కొక్కసారి పాటను బట్టి, ఆ పాటకు వెనకాల ఉన్న బంధాన్ని బట్టి ఫుల్ పాట కూడా పాడవచ్చు. తర్వాత ఈ పాట వెనకాల ఉన్న కథ వాళ్ళు చెప్పింది, దానికి పార్థు యాడ్ చేసింది కూడా మీకు కొంచెం బాగుంటాయని నా ఉద్దేశం. సో ముందుకెళ్దామా? రైట్. ఒక్కసారి పేరు కూడా మన తర్వాత పార్థు అన్నాడు, సార్ దీనికి పేరేం పెడదాం ప్రోగ్రామ్ అని. నేను ముందు నాకు ఇష్టమైన బాలుగారి పాటలు అన్నాను, బట్ పేలవంగా ఉందన్నాడు. ఓకే నువ్వే ఆలోచించన్నాను. చివరికి ఈ పేరు వచ్చింది. బాలుగారికి గురుడు, పార్థుడు. గురుడు అంటే నేను, పార్థుడు అంటే ఆయన. ఇద్దరం చేతులెత్తి దండం పెట్టి నివాళి అర్పించుకుంటున్నాం బాలుగారికి. కరెక్ట్గా సరిపోయింది టైటిల్ కూడా. సో మీ అందరి ప్రోత్సాహంతో బాలుగారికి గురుడు, పార్థుడు. ఓ స్వర సామ్రాజ్యపు సార్వభౌముడా, మా వరమై అందిన వాణిపుత్రుడా. మొట్టమొదటిగా కళా తపస్వి దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే అంతకంటే మించిన వ్యక్తి ఎవరు ఉన్నారు మనకి? మన తెలుగు సినిమాకి సంగీతం, సాహిత్యం, నృత్యం చూపించి తెలుగు సినిమా స్థాయిని ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్లిన వ్యక్తి కళా తపస్వి. బాలుగారికి స్వయాన బంధువు, బాలుగారికి ఎంతో ఎంతో కావలసిన వ్యక్తి.
విశ్వనాథ్ గారి దగ్గరికి వెళ్ళి ఆయనకు కావాల్సిన పాటలు సేకరించడం నా జన్మ ధన్యం కూడా. సో విశ్వనాథ్ గారు ఏమంటున్నారో, ఆయనకి నచ్చిన పాటలు ఏంటో చూద్దాం. బాలు గారికి నాకు అనుబంధం అంటే అది ఎక్కడిది ఎలా అని చెప్పగలం. నాకు స్వయాన తమ్ముడు వరుస అతను. అందువల్ల అభిమానం కంటే ఇంకో పెద్దవాళ్ళు ఏదైనా ఉంటే అది చెల్లుతుందేమో. ఇప్పుడు వాడి లేని లోటు ఇంకా బాగా తెలుస్తుంది. అయితే ఒక అదృష్టం ఏంటంటే నేను సినిమాలు తీయటం మానేశాను కాబట్టి ఇప్పుడు ఎవరు పాడతారనే ప్రశ్న రాదు. అసలు ఇంకా ఎవరు పాడతారనే భయం కొద్దీ సినిమాలు తీయటం కూడా మానేస్తానేమో అన్నంత భయం వేస్తుంది అతని పాటలు వింటుంటే. ఎక్కడి గొంతు, ఎలాంటి స్వరం, ఎలాంటి నిష్ఠ, ఎలాంటి డిసిప్లిన్, అది మళ్ళీ ఇంకోటికి రాదనే నమ్మకం నాకుంది. ఇకపోతే నాకు నచ్చిన పాటలు అంటారా, అన్ని పాటలు నాకు నచ్చినవి, అన్నీ. అందులో ఏది ఒకటి విడదీసి చెప్పడానికి తెలియదు. అయితే స్థలాభావం వల్ల 2 పాటలు చెప్పమన్నారు గురువారెడ్డి గారు. నేను ఎంచుకుంది సంగీత సాహిత్య సమలంకృతే స్వరరాగ పదయోగ సమభూషితే. ఇంతకంటే నచ్చిన పాటలు ఇంకా అనేక పాటలు ఉన్నాయి, అనేక పాటలు. ప్రతి పాట నాకు నచ్చింది. కొత్తగా రెక్కలు వచ్చిన ఇలాంటి పాటలన్నీ మంచి సాహిత్యం ఉంది, చక్కగా పాడి మెప్పించిన పాటలు. వాడి ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. పార్దు పెద్ద ఆయన ఏం పాటలు కోరాడు? సంగీత సాహిత్య సమరంకృతే అద్భుతమైన పాటలు అడిగాడు. ఇక నువ్వు రెచ్చిపో. ముందుగా అందరికీ నమస్కారం. మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు సార్. ఎందుకంటే నేను ఇందాక మళ్ళా చెప్పినట్టు బాలుగారు ఒక జీవితాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి. అలాంటి వారికి మీరు చేస్తున్న ట్రిబ్యూట్లో నన్ను భాగస్వామ్యం చేయడం నిజంగానే అదృష్టం. అలాగే ఇంతమంది మహానుభావులు పాడే పల్లవులు, కోరిన పాటలు, వారికి నచ్చిన పాటలు, అది ఇంకా అదృష్టం. అందులో ముఖ్యంగా పెద్ద ఆయనతో మొదలెట్టడం. పెద్ద ఆయనతో నీకున్న అనుబంధం అందరికీ తెలుసు. అందుకని ముందు ఆ పాట పాడేసి, ఎందుకంటే ముందు ఆ పాట ఎందుకు పాడాలంటే ఆయన అడిగిన పాట కూడా ఎంత ఆప్ట్గా ఉందో. సరస్వతీదేవిని మా అందరికీ స్వరభిక్ష పెట్టి మా జీవితానికి కొబ్బరికాయ కొట్టి ఓపెన్ చేసి, యాక్చువల్గా మాకేంటి మీకేనా, ఏ విద్య అయినా సరస్వతీదేవి భిక్షే కదా. డాక్టర్గా మీకు ఇచ్చిన విద్య అయినా, సంగీతకారుడిగా మా అందరికీ ఇచ్చిన ఆ తల్లి పెట్టిన ఆశీర్వాదమే. కాబట్టి ఆ పాటతో ఈ కార్యక్రమాన్ని మొదలెట్టడం ఎంతైనా సముచితం. సంగీత సాహిత్య సమలంకృతే సంగీత సాహిత్య సమలంకృతే స్వరరాగ పదయోగ సమభూషితే సంగీత సాహిత్య సమలంకృతే స్వరరాగ పదయోగ సమభూషితే हे भारती मनसा स्मरामि हे भारती मनसा स्मरामि श्रीभारती शिरसा नमामि श्रीभारती शिरसा नमामि संगीत साहित्य समलंकृते वनवासिनी पूर्ण शशिहासिनी नादनादान्त परिवेशिनी आत्मसंभाषिणी वेद वेदांत वनवासिनी पूर्ण शशिहासिनी नादनादान्त परिवेशिनी आत्मसंभाषिणी व्यास वाल्मीकि वाग्दायिनी व्यास वाल्मीकि वाग्दायिनी ज्ञानवल्ली समुल्लासिनी संगीत साहित्य समलंकृते
బాలు గారిని గుర్తొచ్చావా పార్థు, అద్భుతం. నెక్స్ట్ ఎవరి దగ్గరికి వెళ్దాం? ఇంకేమో మెగా డైరెక్టర్ అయిన తర్వాత ఒక మెగా స్టార్ వస్తే బాగుంటుంది అంతే కదా, ఎగ్జాక్ట్లీ. అందులో బాలు పాటల్ని కుర్రాళ్ళందరికీ చెప్పి ఈయన డ్యాన్స్, ఆయన పాటలతోటి ఉడికెత్తించిన వ్యక్తికి తెలుగు చిరంజీవి గారు. మనం ఆయన గురించి మాట్లాడుకుంటాం తప్పకుండా. చిరంజీవి గారు కొన్ని రోజుల క్రితం మిత్రులు డాక్టర్ గురవారెడ్డి గారు ఫోన్ చేసి, ఎస్పి బాలు గారి మీద ఓ వీడియో చేస్తున్నా, ఆయన మీకు పాడిన పాటల్లో ఇష్టమైన 1-2 పాటలు, అలాగే బయట చిత్రాల నుంచి ఇంకో పాట చెప్పండి అని అడిగారు. ఆయన నాకు వందలాది అద్భుతమైన పాటలు పాడారు. అందులో నచ్చిన 1-2 పాటలు ఎంపిక చేయడం ఎలా సాధ్యపడుతుంది? ఐ థింక్ ఇట్స్ ఇంపాసిబుల్. సప్త స్వరాల్లో మీకు ఏ స్వరం ఇష్టం అంటే ఏదని చెప్పగలం? ఇది నిజంగా నాకు ఓ విషయం పరీక్ష అనుకున్నా, కానీ తప్పదు, అడిగారు మా మిత్రులు. ఒకే ఒక్క పాట ఏంటా అని ఆలోచించగా రుద్రవేణిలో శ్రీశ్రీ మహాప్రస్థానంలోని నేను సైతం నుంచి కొన్ని పంక్తులు జోడించి సిరివెల్ల సీతారామ శాస్త్రి గారు రాయగా ఇళయరాజా మ్యూజిక్లో అన్నయ్య బాలు పాడిన చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది అనే పాట నా మస్తిష్కంలో మెదిలింది. గానంలో స్వరాన్ని భావాన్ని కలిపి పలకడం అన్నయ్య బాలుకే చెల్లు. రుద్రవేణిలో నేను ఆ పాటలో ప్రదర్శించిన భావాలను మరింత ప్రస్ఫుటపరిచే విధంగా భావావేశంతో ఆ పాట పాడారు. దానికి గాను బాలుకి జాతీయ అవార్డు లభించింది. నేను ఎంతో పరవశించిపోయాను. ఆ అవార్డు నాకే వచ్చేంత సంతోషం కలిగింది. మహాకవి శ్రీశ్రీ నేను ఒక దుర్గం, నా మార్గం అనితర సాధ్యం అని తన గురించి తను చెప్పుకున్నట్లు మనం కూడా బాలు గురించి సగర్వంగా ఆయనకు సాటి ఆయనే మరొకరు లేరని చెప్పుకుంటాం. బాలుని మరిపించాలంటే మళ్ళీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యమే తెలుగునాట పుట్టాలి. అలాంటి గొప్ప గానగంధర్వుడికి బాలసుబ్రహ్మణ్యం గారికి దివ్యస్మృతికి నా నివాళులు. మెగాస్టార్ లాగా మాట్లాడాడు. అక్షరాలు వచ్చు అన్నట్టుగా ఉంది. సో మరి చిరంజీవి గారి పాటలు ఒంటరిగా దిగులు బరువు మోయబోకునేస్తాం, మౌనం చూపిస్తుందా సమస్యలకు మార్గం, కష్టం వస్తేనే గదా గుండె బలం తెలిసేది, దుఃఖానికి తల వంచితే తెలివికింక విలువేది, మంచైనా చెడ్డైనా పంచుకోను నేలేనా, ఆ మాత్రం ఆత్మీయతకైన పనికిరానా, ఎవ్వరితో ఏ మాత్రం పంచుకోను వీలు లేని అంతటి ఏకాంతమైన చింతలేమిటండి, చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది, 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 గుండెల్లో సుడి తిరిగే కలత కథలు, చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది, గుండెల్లో సుడి తిరిగే కలత కథలు, చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది, చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది, చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది. ఓ స్వర సామ్రాజ్యపు సార్వభౌముడా, మా వరమై అందిన వాణి పుత్రుడా. పార్థు, సార్ ఈ బాలు గారితో నాకున్న అనుబంధం, నాకున్న స్నేహం, నాకున్న ఆత్మీయత, ఆయన భార్యను తీసుకొచ్చి నా దగ్గర మోకాళ్ళ ఆపరేషన్ చేయించి నా క్లోజ్నెస్, ఇవన్నీ కూడా వరప్రసాద్ రెడ్డి పుణ్యం, నాకు ఆయన ఇచ్చిన పుణ్యం. ప్రసాద్ ఆ రెడ్డి మాటకు వస్తే హైదరాబాద్లో నాకు బాపు గారు, బాలు గారు, తనికెళ్ళ, గొల్లపూడి పరిచయమైన పెద్ద పెద్ద వ్యక్తులందరూ వరప్రసాద్ రెడ్డి గారి ద్వారా పరిచయం వాళ్ళే. ఎందుకంటే ఆయన అంత మహానుభావుడు. ఆయన ఒక కృష్ణదేవరాయలు కదా. ఆయన ఒక కృష్ణదేవరాయలు. ఆయన పక్కనే నేను ఇల్లు కట్టుకోవడం నా అదృష్టం. ఆ ఇల్లు కూడా ఆయనే ఇచ్చాడు. ఇటుపక్క ఈ షటశోపేత విందు, వసంతక్క పెట్టింది, వీణుల విందు 2. సో వరప్రసాద్ రెడ్డి గారు బాలసుబ్రహ్మణ్యానికి ఎంతో క్లోజ్, ఎంతో క్లోజ్. వాళ్ళిద్దరు బాలు గారు వరప్రసాద్ రెడ్డి అబ్బాయి అంటారు, నెల్లూరు యాసలో అబ్బాయి అంటుంటాడు. ఎన్నిసార్లు వాళ్ళ ఇంట్లో కలుసుకున్నాం మేము. నా భావబంధంలో ఉన్న గురవారెడ్డి గారు
బాలు గురించి ఒక వీడియో తయారు చేయడానికి పూనుకున్నారు. అందులో నాకు ఇష్టమైనటువంటి బాలు పాడిన పాటల గురించి కొంత ప్రస్తావన చేయమన్నారు. ముందుగా నేను ఒక పాట గురించి ప్రారంభిస్తాను. అది ఆ ఘంటసాల గారి ప్రభంజనం. ఆ టైంలో సుఖదుఖాల సినిమా వచ్చింది. ఈ సుఖదుఖాల సినిమాలో ఈయన గొంతు ఫస్ట్ టైం నాకు పరిచయం. ఆ సినిమాకి వెళ్ళకుండానే పాట వినడం జరిగింది. మేడంటే మేడా కాదు, గూడంటే కూడు కాదు, పదిలింగా అల్లిన పందిరిల్లు మాది. ఆ పాట రాసింది కృష్ణశాస్త్రి గారు, దేవరపల్లి కృష్ణశాస్త్రి గారు, సంగీతం కోదనపాటి గారు. అది బాలసుబ్రహ్మణ్యం గారు తెలుగు సినిమా ప్రపంచంలో తొలిమలి దశ, ఒక రకంగా ప్రారంభ దశ. ఈ కొత్త గొంతు చాలా మార్ధవంగా ఉంది, చాలా లేతగా ఉంది. ఎవరబ్బాయి చాలా బాగా పాడారు అనుకున్నాను. ఆ సాహిత్యం చాలా గొప్పది, దేవులపల్లి వారిది. ఆ సాహిత్యానికి తగ్గట్టుగా మంచి మెలోడీస్గా కోదనపాటి గారు ట్యూన్ చేశారు, బాలుగారి చేత పాడించారు. ఆ పాటలో ఒక రకమైనటువంటి గుండెకి హత్తుకునే సన్నివేశం ఏంటంటే చెల్లి గురించి ఒక అన్నయ్య పాడే పాట. సాహిత్యం గొప్పది కావచ్చు, ఆ సంగీతకర్త గొప్ప ఉండొచ్చు, కానీ దాన్ని ట్రాన్స్లేట్ చేసి తన మధురమైన గొంతులో ఆ భావాన్ని పలికించటం, ఎక్కడ ఆ ప్యాథోస్, ఘోరంకా పెళ్ళైపోతే ఏవంకో వెళ్ళిపోతే గూడంతా గుబులైపోదా, నా గుండెల్లో గుబులైపోదా, అది ఆ సాహిత్యానికి ఆ గొంతులో ఆయన పలికించినటువంటి తీరు నిజంగా ఒక చెల్లి పట్ల ఒక అన్నయ్యకు ఉన్నటువంటి ఆ ఆర్తిని, ఆ దుఃఖాన్ని, ఆహా ఈ కొత్త గాయకుడు ఇంత భావస్ఫూరకంగా పాడాడంటే నాకు ఆశ్చర్యం వేసి అప్పటి నుంచి ఆయన పాటలు వినడం మొదలెట్టారు. మేడంటే మేడ కాదు, గూడంటే గూడు కాదు, పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది, పొదరిల్లు మాది. మేడంటే మేడ కాదు, గూడంటే గూడు కాదు, పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది, పొదరిల్లు మాది. కోవెల్లో వెలిగే దీపం దేవి మా తల్లి, కోవెల్లో తిరిగే పాటల గువ్వాన చెల్లి. కోవెల్లో వెలిగే దీపం దేవి మా తల్లి, కోవెల్లో తిరిగే పాటల గువ్వాన చెల్లి. గువ్వంటే గువ్వా కాదు, గొరవంక గాని, వంకంటే వంక కాదు, నెలవంక గాని. మేడంటే మేడ కాదు, గూడంటే గూడు కాదు, పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది, పొదరిల్లు మాది. ఈ మధ్య స్వాతిలో ప్రతివారం రాస్తున్నాను నేను, ఓ గురువాయణం మళ్ళీ. ఓకే. చిన్నప్పుడు బాపట్లో ఉన్న మా ఇంటి గురించి రాశాను ఈ టైటిల్ తోటి. కథ కొంచెం మార్చాల్సి వచ్చింది. మేడంటే మేడ కాదు, గూడంటే గూడు కాదు, పదిలంగా అద్దెకున్న పెంకుటిల్లు మాది. సో అల్లుకున్న పొదరిల్లు బదులు అద్దెకున్న పెంకుటిల్లు అది. సార్ నాకు ఒక మాట చెప్పండి, మీరు ఇంత బిజీ డాక్టర్ అయ్యండి, ఇంత రచనా వ్యాసంగాలు, స్వాతి వీక్లీ కమిట్మెంట్లు ఎలా పెట్టుకుంటారు సార్? చెప్పేట్టు దట్ వాట్ ఐ లైక్. చాలామంది అడుగుతుంటారు టైం ఎక్కడి నుంచి వచ్చిందని, బట్ సంపాదిస్తాను ఎందుకంటే అది నాకు ఇష్టమైంది కాబట్టి. సో లాస్ట్ టైం 52 వీక్స్ వరుసగా రాశాను 10 ఏళ్ల కింద. ఇప్పుడు మళ్ళీ మరో గురువాయణం అని ఇప్పుడు స్వాతిలో ఆల్మోస్ట్ 30 వీక్స్ నుంచి రాస్తున్నాను. సో ఆ రాసే 2 గంటలు వెనకాల ఉన్న భావం చాలా ఆనందంగా ఉంటుంది నాకు. భవానీ మాత గారు ఆగ్రహించకుండా కరుణించడం వల్లే ఇదంతా సాధ్యమవుతోందని మీకేమో అర్థమైందో. నేను భవానీ మాత గురించి అన్నాను సార్, భలేవారే. మాకు అదే మాత గురించి. ఓ స్వర సామ్రాజ్యపు సార్వభౌముడా, మా వరమై అందిన వాణి పుత్రుడా. వారితో ఒక సకల కళా కోవిదుడి దగ్గరికి వెళ్దాం. ఈయన ఒక మూసలో పెట్టడం కష్టం. రచయిత, దర్శకుడు, నటుడు, డబ్బింగ్ ఆర్టిస్టు,
కవిత్వాలు రాస్తాడు, పద్యాలు రాస్తాడు. ఒకటి కాదు, తనికెళ్ళ భరణి. ఓ తెలుగుదేశంలో 4 ఉండారు సకల కళాకోవిదులు: బాలు, బాపు, గొల్లపూడి అండ్ తనికెళ్ళ. 3 వెళ్ళిపోయారు. తనికెళ్ళ ఒక్కడే మన దగ్గర ఉన్నాడు. ఆ తనికెళ్ళ ఏమంటారో చూద్దాం. నమస్కారం. బాలసుబ్రహ్మణ్యం గారంటే మన తెలుగు వాళ్ళకే కాదు, భారతీయులకు కూడా చాలామందికి ప్రాణం. అలాగే గురవారెడ్డి గారు అవడానికి డాక్టర్ అయినా ఆయనలో సంగీతం, సాహిత్యం 2 విధాలుగా ప్రవహిస్తూ ఉంటాయి. ఒక కార్యక్రమం, అందమైన కార్యక్రమం నిర్వహిస్తున్నారు గురవారెడ్డి గారు. అందులో భాగంగా బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు 2 ఆయన పాడేవి నాకు నచ్చినవి. మేము కాలేజీలో చదువుకునేదంటే 83 ఆ ప్రాంతాల్లో, అంటే ఇక కాలేజీలోకి వెళ్ళలేదు. ఇంటర్మీడియట్ అవ్వగానే యావత్ తెలుగు వాళ్ళని కుదిపేసిన పాట అంటే ఏ దివిలో విరిసిన పారిజాతము, దాశరథి గారి రచన, సత్యం సంగీతం. అసలు ఆ పాట పాడుకొని కుర్రాళ్ళు లేడు అప్పట్లో. ఆ రోజారమణి 13 ఏళ్ళట అమ్మాయికి, లక్ష్మీకాంత్ హీరో. అది ఎంత పాపులర్ అయిందంటే మేము రైలు కళారంగంలో పాటల పోటీ కేవలం దాశరథి రాసిన ఈ ఒక్క పాటే, అంటే దాదాపు 30 మంది ఎంట్రీలు వస్తే 30 మంది ఇదే పాట పాడాలి. అందులో ది బెస్ట్కి సెలెక్ట్ చేసి అంత పాపులర్ అయిన పాట. సాహిత్యం మార్ధవం, బాలుగారి గొంతులో మార్ధవం. అప్పుడే అంటే ఆ ఏజ్ చిన్న నవయవనంలో ప్రవేశిస్తున్న వాళ్ళ భావాల్ని అతి లాలిత్యంగా పలికించిన పాట ఏ దివిలో విరిసిన పారిజాతము. అది నాకు చాలా ఇష్టం. ఈ సందర్భంగా బాలుగారిని గుర్తు చేసుకుంటున్నందుకు చాలా ఒక విధంగా ఆనందిస్తూ మరో విధంగా బాధపడుతూ ఈ బృహత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న గురవారెడ్డి గారికి నమ్మవాకాలు. దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, నా మదిలో నీవై నిండిపోయెనే, ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము. నీ రూపమే దివ్య దీపమై, నీ నవ్వులే నవ్య తారలై, నా కన్నుల వెన్నెల కాంతి నింపెనే. ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము. పాల పుక్కలను లేత సిగ్గులు పల్లవించగా రావే, నీలి ముంగురులు పిల్లగాలితో ఆటలాడగా రావే. పాల బుక్కలను లేత సిగ్గులు పల్లవించగా రావే, నీలి ముంగురులు పిల్లగాలితో ఆటలాడగా రావే. కాలి అంది
అందియలు గల్లు గల్లు మన కాలి అందియలు కల్లు కల్లు మన రాజహంసల రావే ఏ దివిలో విరిసిన పారిజాతము ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము నా మదిలో నీవై నిండిపోయనే ఏ దివిలో విరిసిన పారిజాతము ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము. పార్దు, మనం ఇంకొక డాక్టర్స్ కపుల్ దగ్గరికి వెళ్దాం. అమెరికాలో డాక్టర్ మధు, డాక్టర్ శిరీష, వీళ్ళిద్దరూ ఆది దంపతులు అంటా నేను, కొర్రపాటి వాళ్ళు, కళాకారులందరికీ ఆప్తులు వాళ్ళు. ఆయన కృష్ణదేవరాయలు. నేను చెప్తా, అమెరికాలో కృష్ణదేవరాయలు. నేను మేము వాళ్ళ ఇంట్లో న్యూయార్క్. బాలు గారికి కూడా చాలా ఆత్మీయులు. బాలు గారు అమెరికా వెళ్ళినప్పుడల్లా న్యూయార్క్లో ఇంట్లో ఉంటాడు, లాంగ్ ఐలాండ్లో ఉంటాడు. ఇద్దరు మంచి టేస్ట్ ఉన్నవాళ్ళు. సో వాళ్ళిద్దరు ఏం పాట ఆడారో చూద్దాం. హాయ్ మధు అండ్ సిరి. నమస్కారం అండి, నా పేరు మధు కొర్రపాటి. బాలుగారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన మాకు పరిచయం అవటం, అయినప్పటి నుంచి తమ్ముడు అని పిలుస్తూ గత కొన్ని సంవత్సరాలుగా చాలా ఫ్రీక్వెంట్గా కలిసేవాళ్ళం ఇద్దరం. చివరిసారిగా మేము జనవరి 2020లో కలిసి రావడం జరిగింది. ఆయన పాటలు ఒక పాట అనేది లేదు, అన్ని పాటలు బాగుంటాయి. మనం బతుకున్నంత కాలం ఉంటాయి, మనం పోయాక కూడా ఆ పాటలు చిరస్మరణీయంగా ఉంటాయి. బాలుగారి పాటల్లో నాకు బాగా ఇష్టమైన పాట సిరిమల్లె నీవే విరిజల్లు కావే, పంతులమ్మ చిత్రంలోది. నాస్టాలజిక్గా నాకు శిరీష్కి పెళ్లి కాకముందు ఫస్ట్ చూసిన సినిమా పంతులమ్మ. పాడుతా తీగ ఆ టైంలో మా కోసం మా యానివర్సరీకి బాలుగారు ఆ పాట పాడారు స్టేజ్ మీద. అంతకన్నా ఏం కావాలి మాకు. శిరీష చాలా ఎమోషనల్ అయింది. థ్యాంక్ యూ గురువి ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ. సిరిమల్లె నీవే విరిజల్లు కావే, వరదల్లె రావే వలపంటి నీవే, ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే, సిరిమల్లె నీవే విరిజల్లు కావే. ఎలదేటి పాట చెలరేగెనాలో, చెలరేగిపోవే మధుమాసమల్లే, ఎలమావి తోట పలికింది నాలో, పలికించుకోవే మది కోయిలల్లే, నీ పలుకు నాదే నా బ్రతుకు నీదే, తొలిపూత నవ్వే వనదేవతల్లే, పున్నాగ పూలే సన్నాయి పాడే,
ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే సిరిమల్లె నీవే విరిజల్లు కావే ఆహాహాహా లలలాలలా ఆర్దు ఆపాత మధురాలు కదా సార్. యా ఇప్పుడు వేటూరి గారి సాహిత్యం, సీతారామ శాస్త్రి గారి సాహిత్యం తెలుగు సినిమా పాటకు ఒక కొత్త గౌరవాన్ని తెచ్చిపెట్టాయి. బట్ ఆ గౌరవం వెనకాల ఈయన ఉన్నాడు. అది ఈయన లేకపోతే అసలు ఆ పాటలు పాడేవాళ్ళు ఎవరనిపించింది. అంతే కదా, అంతే కదా. ఇప్పుడు మిగతా గాయకులందరికీ నమస్కారాలు, ఎక్స్క్యూజెస్ చెప్తూ, బట్ ఈ భావ ప్రకటన అసలు అండ్ సినిమా సింగింగ్ ఇస్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ బాల్ గేమ్ సార్. ఎందుకంటే ఒకసారి చిరంజీవి గారు చెప్పారు మీకు, నన్ను ఇందాక మన బయటలో కూడా చెప్పారు, నేను చాలా భావం ప్రదర్శించాను అంటారు కానీ నాకు ఇన్స్పిరేషన్ బాలు గారు. ఎందుకంటే ఒక సింగర్ 4 గోడల మధ్యలో అప్పుడే కొత్తగా ఒక పాట నేర్చుకుని ఇది తెర మీద ఎలా ఉండబోతుందని ఎలా కనెక్ట్ అవుతుంది అంటూ రచయిత రాసిన ప్రతి పదానికి న్యాయం చేస్తూ స్వరరచనకి జీవం పోస్తూ ఆ నాయకుడికి ఒక ఇన్స్పిరేషన్ ఇస్తూ ఇది అన్ని రకాల ఈ డైమెన్షన్ ఇన్ని పాత్రలని 100% పోషించినటువంటి ఏకైక సింగర్ అని చెప్పాలి. అంటే ఈ గత 40 ఏళ్లలో ఘంటసాల మాస్టర్ తర్వాత ఎగ్జాక్ట్లీ. ఓ స్వర సామ్రాజ్యపు సార్వభౌముడా మా వరమై అందిన వాణిపుత్రుడా. ఆడవాళ్లలో 2 పతకాలు సాధించిన ఓన్లీ వ్యక్తి, ఒలింపిక్స్లో 2 మెడల్స్, ఇండియా మొత్తానికి గర్వపడే వ్యక్తి సింధు. ఆ సింధు నాకు పరిచయం కావడం నా భాగ్యం. ఎందుకంటే సింధు సిస్టర్ మా దగ్గర డాక్టర్గా తెలుగు అమ్మాయి. సింధు అమ్మగారు నాన్నగారు అంతా మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్. సో సింధు బిజీగా ఉంది మన బాంబేలో. అయినా సింధు నువ్వు నాకు, ఎందుకంటే ఈ జనరేషన్ అవును. సో సింధు పుట్టినప్పటికీ ఇంకా అసలు బాలు గారు ఇంకా తెలియకపోవచ్చు. సో అందుకని సింధుని అడిగాను నేను, అమ్మ నీకు తెలిసిన పాటలు బాలు ఏమైనా ఉంటే, ఎందుకులే అంకుల్ చాలా ఉన్నాయి పాటలు అని బిజీగా బాంబేలో షూటింగ్లో ఉంది, అయినా పంపించింది. సో సింధు ఏ పాట అడిగిందో చూద్దాం. అందరికీ నమస్కారం. నేను పివి సింధు. నేను ఇవాళ బాలు సార్ గురించి చెప్పాలనుకుంటున్నాను. అండ్ బాలసుబ్రహ్మణ్యం గారు వెళ్ళిపోయి 1 year అవుతుంది. అండ్ ఆయన పాడిన పాటలు చాలా ఎన్నో ఉన్నాయి. అండ్ ప్రస్తుతం నాకు చాలా పాటలు ఇష్టము. బట్ ప్రస్తుతం నాకు మైండ్లోకి వచ్చేవి ఏంటంటే, ఒకటి వచ్చేసి నా చెలి రోజావే రోజా నుంచి, ఇంకోటి అందమైన ప్రేమరాణి ప్రేమికుడు నుంచి. అండ్ ఆయన మనతో లేకపోయినా ఆయన సాంగ్స్ మనతో లైఫ్ లాంగ్ ఉంటాయి. సో వన్స్ అగైన్ ఆయన సాంగ్స్ అంటే ఎంతో మందికి ఇష్టము. అండ్ నాకు కూడా ఐఎమ్ వన్ ఆఫ్ దెమ్. నా చెలి రోజావి నాలో ఉన్నావి నిన్నే తలిచేనే నేనే. నా చెలి రోజావి నాలో ఉన్నావి నిన్నే తలిచేనే నేనే. కళ్ళల్లో నీవే కన్నీటా నీవే కనుమూస్తే నీవే ఎదలో నిండేవే కనిపించవో అందించవో తోడు. నా చెలి రోజావి నాలో ఉన్నావి నిన్నే తలిచేనే నేనే. la 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 la
నన్ను తాకినా నిన్ను తాకు జ్ఞాపకం, గులాబీలు పూసిన చిలిపి నవ్వు జ్ఞాపకం, అలలు పొంగి పారితే చెలియ పలుకు జ్ఞాపకం, మేఘమాల సాగితే మోహ కథలు జ్ఞాపకం. మనసు లేకపోతే మనిషి ఎందుకంట, నీవు లేకపోతే బతుకు దండకంట. కనిపించవో అందించవో తోడు, నా చెలి రోజావి నాలో ఉన్నవి, నిన్నే తలిచేనే నేనే. కళ్ళల్లో నీవే కన్నీటా నీవే, కనుమూస్తే నీవే ఎదలో ఉండేవే. కనిపించవో అందించవో తోడు. ఏఆర్ రెహమాన్ ఫస్ట్ సినిమా రోజా, ఇప్పటి నుంచి ఇంకొక రాజశ్రీ శకం స్టార్ట్ అయిపోయింది. అయితే నేను అబ్జర్వ్ చేసిన పార్దు, ఏఆర్ రెహమాన్ యాజ్ బికేమ్ ప్రొలిఫిక్ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ ద లేటర్ పార్ట్, బాలుతో ఎక్కువ పాడించలా. అంటే ఏఆర్ రెహమాన్ గారు వచ్చిన తర్వాతనే యాక్చువల్గా చాలా మంది కొత్త సింగర్లకి, ముఖ్యంగా హిందీ వాళ్ళందరికీ చాలా మంది అనార్థడాక్స్ సింగర్స్ అడిగితే కరెక్ట్ వాయిస్ కానీ మాడ్యులేషన్ కానీ, ఇప్పుడు బాలు వీళ్ళందరితో ఉన్న స్టాండర్డ్స్ నాలాంటి ప్యూరిస్ట్కి అయితే నాకు అర్థం కాల. రెహమాన్ సాంగ్స్ కొన్ని ఇష్టం నాకు, బట్ మావాడు నాడు ఆదర్శ్ నా సన్, వాడైతే ఇక డై హార్డ్ ఫ్యాన్. బట్ రెహమాన్ సెలక్షన్ ఆఫ్ సింగర్స్ అఫ్ కోర్స్ ఆయన జానర్కి సరిపోయారు, బట్ బాలు గారు లాంటి స్టాండర్డ్ సింగర్ని తర్వాత పాడించలా. అంటే ఆయన వచ్చిన తర్వాత సంగీతంలో కూడా చాలా వైవిధ్యం వచ్చేసింది. ఏమైనా సరే బట్ దాంట్లో బాలు ఫిట్ అవ్వలేదు అగైన్. కానీ మళ్ళీ రజనీకాంత్ పాటలు ఇప్పుడు ఒరువన్ ఒరువన్ మొదలాడి ఉలగిన్ మற்றవన్ తొడిలాడి, మీరు ఎంత ఏఆర్ రెహమాన్ గారు చేసినా కూడా కొంతమంది హీరోలకి మాత్రం మళ్ళీ స్క్రీన్ మీద బాలుగారి వాయిసే ఉండి తీరాలి. అబ్సల్యూట్లీ. ఓ స్వర సామ్రాజ్యపు సార్వభౌముడా, మా వరమై అందిన వాణిపుత్రుడా, ఈవని నేలిన రాగాల బాలుడా, ఓ స్వర సామ్రాజ్యపు సార్వభౌముడా, మా వరమై అందిన వాణి పుత్రుడా.